హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కి సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది. సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే రైల్వేలో 32,000 లెవెల్ 1 ఉద్యోగాలు విద్యార్హత ప్రమాణాల సడలింపు అంటూ వార్త తెలుసుకోవచ్చు. రైల్వే శాఖలోని పలు విభాగాల్లో సుమారు 32,000 లెవెల్ 1 ఉద్యోగాల భర్తీకి సిద్ధమైన రైల్వే బోర్డు కనీస విద్యార్హత ప్రమాణాలను సడలించింది. 10వ తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు ఎలిజిబిలిటీ అంటూ మనకు ఇవ్వడం జరిగింది. సో ఇటీవల విడుదలైన నోటిఫికేషన్లో టెక్నికల్ విభాగాల్లో పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు కనీస విద్యార్హత 10వ తరగతితో పాటు ఎన్ఏసీ సర్టిఫికెట్ లేదా ఐటీఐ డిప్లొమా కలిగి ఉన్నవారు మాత్రమే అర్హులుగా పేర్కొన్న సంగతి మనకు తెలిసిందే. దీంతో అయితే కొంత వెసులుబాటు కల్పించింది. సో 10th క్లాసు పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అన్ని పోస్టులకు ఎలిజిబిలిటీ రావడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే ఈ నెల 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ, క్వాలిఫికేషన్స్, పోస్టుల వివరాలు, టెస్ట్ ప్యాటర్ను, సిలబస్, బుక్స్ వీటికి ప్రతి విషయం మన ఛానల్ అయితే క్లియర్గా వీడియో రూపంలో అందుబాటులో ఉంచాను. కావాల్సిన ఒకసారి చూసుకొని ఫాలో చేసుకోండి. అదేవిధంగా 10వ ర్యాంకు వచ్చిన ఉద్యోగం ఇస్తలేరంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. అధికారుల నిర్లక్ష్యంతోనే అంటూ డిఎస్సి బాధితుడి ఆవేదన. సకాలంలో ఆర్సీఐ సర్టిఫికెట్ అందించలేదన్న జిల్లా విద్యాశాఖ అధికారి అంటూ వార్త చూసుకోవచ్చు. ఏదైనప్పటికీ ఎంతో కష్టపడితే కానీ ఈ స్థాయికి రావడం జరగదు. సో ఏదైనా సర్టిఫికెట్ లేకపోతే దానికి కొంత వెసులుబాటు ఇచ్చి అలాంటి సర్టిఫికెట్ని సబ్మిట్ చేయలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉద్యోగం తిరస్కరించాలి తప్ప ఒక 2 రోజులు లేట్ అయింది అని చెప్పి దాన్ని తిరస్కరించడానికైతే కొంత ఆలోచించే ప్రయత్నం చేయాలి. పేద కుటుంబం, కష్టపడి చదువుకున్నాడు, పరీక్షలు రాసి 10వ ర్యాంకు సాధించాడు, ఇక ఉద్యోగం వచ్చినట్లేనని సంతోషపడ్డాడు. కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొలువుకు దూరమయ్యాడంటూ వార్త చూసుకోవచ్చు. జిల్లా ఉన్నతాధికారుల కార్యాలయాల చుట్టూ ప్రదర్శన చేసినా కనకరించడం లేదు, తనకు ఉద్యోగం ఇప్పించండి అని వేడుకున్నా ఫలితం లేదంటూ ఈ మేరకు శుక్రవారం మండల కేంద్రంలో విలేకరుల ఎదుట గోడు వెళ్లబోసుకున్నాడంటూ వార్త ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే వరంగల్ జిల్లా ఖానాపురం మండలం కేంద్రానికి చెందిన పాలకుర్తి మహేందర్ డిఎస్సి 2024 ఫలితాల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్టీ విభాగంలో 10వ ర్యాంకు సాధించాడు. దీంతో అక్టోబర్ 29న సర్టిఫికేట్ పరిచయం కూడా ముగిసింది. గతేడాది నవంబర్ 2న విడుదల చేసిన 1:1 జాబితాలో పేరు లేదు. తనకు అన్యాయం జరిగిందని విద్యాశాఖ అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయిందంటూ, అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అధికారుల నిర్లక్ష్యంతో పాటు సాంకేతిక సమస్య కారణంగా ఉద్యోగం రాలేదంటూ మహేందర్తో పాటు కుటుంబ సభ్యులు కూడా కొంత గోడు వెళ్లబోసుకోవడం జరుగుతుంది. తనకంటే ఎక్కువ ర్యాంకు వచ్చిన వారికి కూడా ఉద్యోగాలు వచ్చాయి. సో ఇప్పటికైనా తనకు ఉద్యోగం ఇవ్వాలంటూ వారి కుటుంబ సభ్యులైతే కొంత ఆందోళన వ్యక్తం చేస్తారు. సకాలంలో ఆర్సీఐ సర్టిఫికేట్ ఇవ్వలేదంటూ దీని కారణంగా తిరస్కరించడం జరిగిందంటూ మనకు అధికారులు అయితే పేర్కొంటున్నారు. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను సరైన సమయంలో కార్యాలయంలో అందించలేదు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఫైల్ను డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పంపించాం. ఇతర జిల్లాలతో సంబంధం లేకుండా సంబంధిత ఫైల్ను తిరస్కరించి తిరిగి పంపించారు. దీంతో ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు మహేందర్కు ఉద్యోగాన్ని తిరస్కరించామంటూ ప్రభుత్వ అధికారులు అయితే పేర్కొంటున్నారు. సో ఏదైనప్పటికీ దీనిపైన కొంత స్పందించి సానుకూల నిర్ణయం అయితే తీసుకునే ప్రయత్నం చేయాలి. సో మీరు కూడా ఏదైనా సర్టిఫికేట్ లేకపోతే ముందు జాగ్రత్తగానే తీసుకొని పెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకు జాబ్ వస్తుందా చూద్దాంలే అనుకుంటూ నెగ్లెక్ట్ చేస్తే వచ్చిన తర్వాత ఇన్ టైంలో డాక్యుమెంట్ కనుక సబ్మిట్ చేయకపోతే తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా పోస్టింగ్లు ఇవ్వండి అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. ప్రజాభవన్ ఎదుట 2008 డిఎస్సి అభ్యర్థుల ధర్నా. తమకు పోస్టింగ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 2008 డిఎస్సి అభ్యర్థులు శుక్రవారం అయితే ప్రజాభవన్ ఎదుట ధర్నాకు దిగడం జరిగింది. 1399 మంది అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు జీవో నెంబర్ 9 తెచ్చి కేబినెట్ ఆమోదించి కూడా సంవత్సరం గడిచిందని వారైతే గుర్తు చేయడం జరిగింది. తమకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. రెండోసారి కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని 4 నెలలు అవుతుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ లేనందున కనీసం బయట ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేయలేకపోతున్నామంటూ వారైతే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనిపైన ముఖ్యమంత్రి చొరవ తీసుకొని వారికైతే పోస్టింగ్ ఇచ్చే ఉపాయం చేయాలి. అదేవిధంగా 6-7 తేదీల్లో ఈవో గ్రేడ్ 1 పరీక్ష అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. వెబ్సైట్లో అందుబాటులో ఆల్ టికెట్లు. ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 పోస్టుల భర్తీకి ఈ నెల 6-7 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నట్టు టీజీపీఎస్ అయితే పేర్కొనడం జరిగింది. దీనికి సంబంధించిన ఆర్టికట్లు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ఆస్తి హక్కు రాజ్యాంగ హక్కు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. భూమి తీసుకుంటే సరైన పరిహారం చెల్లించాలని సుప్రీం ఆదేశం. పౌరులు ఆస్తిని కలిగి ఉండే హక్కు రాజ్యాంగబద్ధమైన హక్కు అని సుప్రీంకోర్టు అయితే తేల్చి చెప్పింది. ప్రజల నుంచి భూమిని సేకరిస్తే చట్ట ప్రకారం వారికి సరైన పరిహారం చెల్లించాలంటూ ఆదేశించడం జరిగింది. సో దీనికి సంబంధించి పాయింట్ మెన్షన్ చేయడం కారణం కరెంట్ అఫైర్లో అయితే ఇది చాలా కీలకమైన పాయింట్ అనుకోవచ్చు. ఎందుకంటే రాజ్యాంగం 44వ సవరణ చట్టం 1978 ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల నుంచి తొలగించడం జరిగింది.
అయినప్పటికీ సంక్షేమ రాజ్యంలో అది మానవీయ హక్కు అని ఉద్ఘాటించింది. ఆస్తి హక్కు అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 300A కింద రాజ్యాంగ హక్కేనని వెల్లడించింది. ఆర్టికల్ 300A ప్రకారం ప్రజలను వారి ఆస్తి నుంచి దూరం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంది. చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాల్సిందేనని ప్రభుత్వాలను అయితే ఆదేశించడం జరిగింది. ఇది మనకు ఆర్టికల్ సంబంధించి కొంత కీలకమైన పాయింట్స్ అనుకోవచ్చు. అదేవిధంగా భారత వాయుసేనలో ఎయిర్మ్యాన్గా చేరానంటూ భారత వాయుసేన అయితే ప్రచార పర్వం అయితే నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి చూసుకుంటే ఇంటర్మీడియట్లో ఎంపీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తోటి చదువుకున్న వారు దీనికైతే అర్హులు. సో ఇంట్రెస్ట్ ఉన్న వారు అయితే దీనికి సంబంధించి అప్లై చేసే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ర్యాలీలు అయితే 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు పుదుచ్చేరి అండ్ లక్షద్వీప్లోని అన్ని జిల్లాల అభ్యర్థులు దీనికి పోటీ పడవచ్చు. ర్యాలీ వేదికకు సంబంధించి రిపోర్టింగ్ సమయం అయితే ఫిబ్రవరి 1, 2025 ఉదయం 6 గంటల వరకు సంబంధిత ప్లేస్కు చేరాలంటూ వాళ్ళైతే పేర్కొనడం జరిగింది. సో ఆలోగా మీరు రిపోర్ట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్లేస్ అయితే మహారాజన్ కాలేజీ గ్రౌండ్, పిటి ఉషా రోడ్డు, షెనాయిష్, ఎర్నాకుళం, కోచి, కేరళ అంటూ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మెడికల్ అసిస్టెంట్కి సంబంధించి, అదేవిధంగా మెడికల్ అసిస్టెంట్ ఫార్మసీలో డిప్లొమా లేదా బీఎస్సీ అభ్యర్థులు దీనికైతే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం అయితే airmenselections.cdsc.inలో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా సంక్రాంతిలోపే వ్యవసాయ శాఖలో పదోన్నతులు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. వ్యవసాయ శాఖలో పదోన్నతుల గురించి చెప్పడానికి గల ప్రధాన కారణం పదోన్నతులు కల్పించినప్పుడు కింది స్థాయి ఉద్యోగాల్లో కొంత వేకెన్సీ ఏర్పడుతుంది. సో అలాంటప్పుడు మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి అప్డేట్ సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేయండి. సో మన ఛానల్లో మీకు దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా హైకోర్టులో 1673 పోస్టులు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. దరఖాస్తు గడువు జనవరి 31వ తేదీ వరకు ఉంది. హైకోర్టులో అయితే మనకు దాదాపు 1673 పోస్టులలో హైకోర్టు పరిధిలో 212, తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ సబార్డినేట్ సర్వీస్ పరిధిలో నాన్ టెక్నికల్ 1277, టెక్నికల్ 184, ఇలా మొత్తం 1677 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇందులో 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎలిజిబిలిటీ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానల్లో అందుబాటులో ఉంది. హైకోర్టు పరిధిలో దాదాపుగా 16 నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఏ నోటిఫికేషన్కు ఆ నోటిఫికేషన్ సపరేట్గా అప్లై చేసుకోవాలి. ఇందులో ఏ నోటిఫికేషన్కు ఎన్ని పోస్టులు కేటాయించడం జరిగింది. ఇందులో ప్రత్యేకంగా అయితే మహిళలకైతే చాలా పోస్టులు కేటాయించడం జరిగింది. ఈ అవకాశం అయితే మహిళా అభ్యర్థులు అయితే ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే CUT పీజీ దరఖాస్తు ఫీజు పెంపు అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. మార్చి 13 నుంచి 31 వరకు పరీక్షలు, షెడ్యూల్ని విడుదల చేసిన ఎన్టీ అంటూ ఇవ్వడం జరిగింది. దరఖాస్తు గడువు అయితే ఫిబ్రవరి 1, 2025 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫీజు చెల్లించేందుకు గడువు ఫిబ్రవరి 2. సో ఆన్లైన్ అప్లికేషన్ చేసిన వారు మరొక రోజు అయితే ఫీజు పే చేసుకోవచ్చు. పరీక్ష తేదీ మాత్రం మార్చి 13 నుంచి 31 వరకు అయితే ఇవ్వడం జరిగింది. సో ఫీజుకు అయితే కొంత పెంచడం జరిగింది. గతంలో 1200 ఉండగా దాన్ని 1400 పెంచడం జరిగింది. సో ఈ విధంగా రూ. 200, రూ. 100 అయితే పెంచే ప్రయత్నం జరిగింది. సో ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే CUT పీజీ నోటిఫికేషన్ అయితే వచ్చింది, అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా NCHM JEE 2025 పరీక్ష అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. మనకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీలో 2025-26 విద్యా సంవత్సరానికి బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సుల ప్రవేశాలకు నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అయితే 2025 రిలీజ్ చేయడం జరిగింది. బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సుకు సంబంధించి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ వారు అప్లై చేసుకోవచ్చు. ఇందులో కంపల్సరీ ఇంగ్లీష్లో అయితే పాస్ అయి ఉండాలంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి 15 వరకు ఉంది. పరీక్ష తేదీ వచ్చి ఏప్రిల్ 27వ తారీఖు ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంటూ మనకు మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే exams.ntr.ac.in అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మెడికల్ సీట్లను ఖాళీగా ఉంచొద్దంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం అంటూ వార్త చూసుకోవచ్చు. మెడికల్ కోర్సుల్లో సీట్లు ఖాళీగా ఉండకూడదంటూ సుప్రీంకోర్టు అయితే కేంద్రానికి తెలియజేయడం జరిగింది. మెడికల్ కోర్సులో సీట్లు ఖాళీగా ఉండకూడదని సుప్రీంకోర్టు శుక్రవారం చెప్పింది. సమస్య పరిష్కారానికి సంబంధిత వర్గాలతో సమావేశాన్ని ఏర్పాటు చేయాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను తీసుకోవాలని, ఇదే అంశంపై గతంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇచ్చిన సిఫార్సును కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు అయితే పేర్కొనడం జరిగింది. సూపర్ స్పెషాలిటీ మెడికల్ కోర్సుల్లోనే సీట్లు ఖాళీగా ఉండడాన్ని సుప్రీంకోర్టు 2023 ఏప్రిల్లో గుర్తించిందంటూ ఇవ్వడం జరిగింది. సో ఏదైనప్పటికీ మెడికల్ సీట్లకు సంబంధించి ఖాళీగా ఉండకూడదంటూ కేంద్రానికి అయితే సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీలో కోర్సులు ప్రారంభం అంటూ మరొక వార్త చూసుకోవచ్చు. ఈ నెల 3వ వారంలో అడ్మిషన్ ప్రక్రియ స్టార్టు. ఏఐజీ మరియు కిమ్స్ హాస్పిటల్స్, టీవర్క్స్ భాగస్వామ్యంతో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో పలు కోర్సులు ప్రారంభించనున్నట్టు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అయితే పేర్కొనడం జరిగింది. ఈ నెల 3వ వారంలో షురూ కానున్నట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది. కోర్సు వివరాలు, అర్హత, అప్లికేషన్ వంటి అంశాలకు సంబంధించి పూర్తి సమాచారం అయితే
యూసు.ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారంటూ మనకు పేర్కొనడం జరిగింది. ఎండోస్కోపీ టెక్నీషియన్ సంబంధించి 6 నెలలు అయితే ట్రైనింగ్ ఉంటుంది. ప్రోటోటైపింగ్ స్పెషలిస్ట్కి సంబంధించి 2 నెలలు, మెడికల్ కోడింగ్ స్పెషలిస్ట్కి సంబంధించి 2 నెలలు అంటూ మనకు కోర్సుకు సంబంధించి వివరాలు అయితే ఇవ్వడం జరిగింది. మరింత సమాచారం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోండి. అదేవిధంగా కారుణ్య నియామకాలు చేపట్టాలంటూ ప్రజావాణిలో వీఆర్ఏ వారసుల వినతులు అంటూ వార్త చూసుకోవచ్చు. కారుణ్య నియామకాలు చేపట్టాలని కోరుతూ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ వారసులు అయితే ప్రజావాణికి భారీగా తరలివచ్చారు. ప్రజావాణి కార్యక్రమం తరలి వచ్చిన వీఆర్ఏ వారసులు తమ సమస్యను ప్రజావాణి ఇన్ఛార్జ్కి తెలియజేయడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వులు 81 మరియు 85లో పొందుపరిచిన విధంగా వీఆర్ఏ వారసులు 3797 మందికి కారుణ్య ఉద్యోగ నియామకాల ఉత్తర్వులు ఇవ్వాలంటూ వారైతే కోరడం జరిగింది. ఈ విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రి కలిసి సమస్యను పరిష్కరిస్తామంటూ వారికైతే చెప్పడం జరిగింది. అదేవిధంగా మరో పాట తీసుకుంటే 2008లో పరీక్ష రాసిన 2 దివ్యాంగులకు యూపీఎస్సీ పిలుపు అంటూ వార్త చూసుకోవచ్చు. దాదాపు 15 సంవత్సరాల క్రితం సివిల్ సర్వీస్ పరీక్ష రాసిన 2 చూపులేని దివ్యాంగులు వెంటనే తమ వివరాలు తెలపాలంటూ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అయితే పిలిపివ్వడం జరిగింది. దివ్యాంగుల కోటాలో బ్యాక్లాగ్ వేకెన్సీని భర్తీ చేసేందుకు 11 మంది అభ్యర్థులను పరిగణలోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు గత జూలైలో తీర్పు వెలువరించడం జరిగింది. దానికి అనుసారంగా పీడబ్ల్యూడీ కోటా కింద బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేసే విషయంలో 2008లో సివిల్ సర్వీస్ పరీక్షలకు హాజరైన 11 మంది దివ్యాంగుల పేర్లను పరిగణలోకి తీసుకోవాలని కోర్టు అయితే ఆదేశించడం జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరి యొక్క డేటా సరిగ్గా లేదు కాబట్టి వారికి సంబంధించిన డేటా పంపించాలంటూ యూపీఎస్సీ అయితే పేర్కొనడం జరిగింది. సో 2008 నుంచి ఇప్పటి వరకు అంటే 16 సంవత్సరాలు, దాదాపు 15 నుంచి 16 సంవత్సరాలు సో ఉద్యోగం వస్తుందని కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని టైంలో ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది. సో మరి వారు ఎక్కడ ఉన్నారు ఇంకా అనేది ఏదైనా అప్డేట్ సమాచారం ఉంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా సీఎం ఆమోదం లేక నిలిచిన జైళ్ల భర్తీ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిన నియామక పత్రాలు ఇవ్వని వైనం, అందాల్సింది అపాయింట్మెంట్ ఆర్డర్లే, ఏదీ తెలిసిన సీఎం అంటూ వార్త చూసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం వారి కళ, 14 ఏళ్ల తర్వాత జైలు నోటిఫికేషన్ వెలువడంతో సంతోషపడ్డారు. గెస్టెడ్ ఉద్యోగం కావడంతో అహోరాత్రులు శ్రమించారు. మంచి ప్రతిభ కనపరిచి ఎట్టకేలకు ఉద్యోగం సంపాదించారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా పూర్తయింది. కేవలం అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే చేతికి అందాల్సి ఉంది. కానీ ఎడతగని తత్సారం, ఎదురుచూపులు దీనికి అంతటికి కారణం ముఖ్యమంత్రి అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది. ఇంటర్ విద్యకు చేరిన కథ అంటూ దీనికి సంబంధించిన కొంత వివరణ అయితే ఇచ్చే ప్రయత్నం జరిగింది. సో మొత్తం మనకు 1392 పోస్టుల భర్తీకి గాను టీజీపీఎస్ అయితే 2022 డిసెంబర్ 9న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంటర్ విద్య చరిత్రలో ఒకేసారి 1100కు పైగా పోస్టును భర్తీ చేయడం అనేది ఇదే తొలిసారి. సో ఏదైనప్పటికీ దీనికి సంబంధించి అయితే దస్త్రం అయితే ముఖ్యమంత్రి దగ్గర ఆగిపోయింది. ముఖ్యమంత్రి యొక్క సంతకంతో వీరికి అపాయింట్మెంట్ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉందంటూ మనకు పేర్కొనడం జరిగింది. సీఎం ఆమోదం తెలిపిన తర్వాత మీకు అప్డేట్ సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా వారంలోగా జాబ్ క్యాలెండర్ ఇవ్వాలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు. వారంలోగా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని తెలంగాణ నిరుద్యోగులు అయితే కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి చూసుకుంటే జాబ్ క్యాలెండర్తో పాటు డిగ్రీ అర్హతతో 12,000 వీఆర్ఓ ఉద్యోగాలు, డిప్లొమా ఇన్ సివిల్ అర్హతతో డిప్యూటీ సర్వేర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలంటూ వీరైతే కోరడం జరుగుతుంది. సో ఇదైతే నిరుద్యోగులకు కొంత ఆశాజనకం అని చెప్పుకోవచ్చు. సో మనకు వీఆర్ఓకి సంబంధించి అదేవిధంగా సర్వేలకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలంటూ నిరుద్యోగులు కొంత ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది. సో దీనిపైన మనం కూడా మెయిల్స్ కానీ వినతి పత్రాలు కానీ ప్రభుత్వానికి అయితే పంపించే ఉపాయం చేస్తున్నాం. సో ఇలాంటి వాటికి సంబంధించి సమస్య పరిష్కారానికి అయితే వినతి పత్రాలు అయితే ఇచ్చే ప్రయత్నం చేయాలి. సో అప్పుడే ప్రభుత్వం దృష్టికి వెళ్ళడం జరుగుతుంది. ఏదైనా సమస్య పైన కూడా సత్వరమే 2 లక్షల ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు సంబంధించి ప్రక్రియ చేయాలంటూ నిరుద్యోగులు అయితే కోరడం జరుగుతుంది. సో దీని గురించి ఏదైనా అప్డేట్ వస్తే మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను. చూసారుగా, ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హ్యావ్ ఎ నైస్ డే.